మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని చదివినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునిని ఆశ్రయించడము అనేది ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. అమెరికా దేశంలో ఒక వ్యక్తి తాడు మీద నడిచే విద్యను కలిగి ఉన్నాడు. అతడు ఒక ఎత్తైనటువంటి ఒక ప్రాంతంలో అతడు ఒక నదికి ఒక పక్క నుండి మరొక పక్కకి తాడు కట్టి ఆ నది మీద నేను నడుస్తాను అని ప్రకటన ఇచ్చినప్పుడు అనేక మంది ఆ వింతను చూడడానికి కదిలి వచ్చారు. ఆ నయగర జలపాతం మీద అతడు తాడు కట్టి నడుస్తూ ఉండగా మెల్లమెల్లగా ఒక కర్రను బ్యాలెన్స్ చేసుకుని యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి చేరుకున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన ఒక విషయాన్ని చెప్పాడు, మీలో ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చుంటే గనక వారిని ఏవల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి నేను చేరుస్తాను, రండి అన్నప్పుడు అందరూ కూడా అతడు తాడు మీద యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి, అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డుకి నడవగలడు అని నమ్మారు. కానీ నమ్మి తమ జీవితాలను అప్పగించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఒక ముసలామెను చూశారు. ఈమెకు అతడంటే చాలా నమ్మిక. ఈమె వెళ్ళమని ప్రోత్సహించినప్పుడు అతడు నడవగలిగితే మాత్రం ఒకవేళ కాలు జారితే గనక ఆ నయగర జలపాతంలో నేను పడి నా ప్రాణాలు కోల్పోతాను, నేను మాత్రం వెళ్ళను అంది. కానీ ఒక చంటి బాబు మాత్రం పరుగున వెళ్ళి అతని భుజాల మీద కూర్చున్నాడు. అతడు మెల్లగా కర్రను బ్యాలెన్స్ చేస్తూ ఆవలి ఒడ్డు నుండి ఏవలి ఒడ్డుకి చేరుకున్నాడు. అంటే అతడు తాడు మీద నడవగలడు అని అందరూ నమ్మారు. కానీ ఎంతమంది తమ జీవితాన్ని అతని చేతుల్లో పెట్టుకున్నారు అంటే కేవలం ఒక్క బాలుడు మాత్రమే. ఈ రోజున దేవునిని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవునిని నమ్ముకుంటే దేవుడు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు, మేలు చేస్తాడని అందరూ నమ్ముతున్నారు. కానీ ఎంతమంది తమ జీవితాలను దేవునికి అప్పగించుకుంటున్నారు, ఎంతమంది పరిపూర్ణంగా ఆయన్ని ఆశ్రయిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అన్న విషయం మనము గుర్తించాలి. ఈ రోజున మనం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ వచనం చదివితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. అసలు నీతిమంతులు అంటే ఎవరు? అసలు దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరు అంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారు దేవుడు నన్ను ప్రేమించి మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి నేను పొందవలసిన పాప శిక్షను ఆయన పొంది మరణించాడు, ఆయన తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్మి వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టారో వారికి దేవుడు పాపక్షమాపణ ఇచ్చి వారిని నీతిమంతులుగా తీర్చాడు. కనుక విశ్వసించిన వారు ఎవరైతే యేసయ్య నా పాపముల కోసం మరణించి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడని నమ్మారో వారు విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా మార్చారు. కనుక దేవుడు విశ్వాస మూలంగా నీతిని పొందడం మంచిదే. కానీ మనం ఎలా బ్రతకాలి అంటే నీతిమంతులుగానే మన జీవితాన్ని కొనసాగించాలి. అంటే చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని కాచుకోవాలి. అంటే బూతులు కానీ, సరసోక్తులు కానీ, డబల్ మీనింగ్ మాటలు కానీ,
మనం మాట్లాడడానికి వీల్లేదు. ఇక మోసపు మాటలు మాట్లాడకుండా మన నోటిని కాచుకోవాలి. అంటే చాలామంది ఆస్తులు సంపాదించడానికి అబద్ధాలను, మోసాలను జరిగిస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. ఇక కీడు చేయడం ఆపివేయాలి. సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడుతూ ఉన్నటువంటి నీతిమంతులను గురించి ఆయన ఏమంటున్నాడు అంటే, నా కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. ఆయన ఎల్లప్పుడూ కూడా మనుషులను చూస్తూనే ఉన్నాడు అని, ప్రాముఖ్యంగా నీతిమంతులను చూస్తున్నాడు అని గ్రహించాలి. మనం ఉదాహరణకి ఒక విజయవాడ లాంటి సిటీలోనికి కనుక మనం వెళ్తే, మనం ఒక బిల్డింగ్ ఎక్కితే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని పరిసరాలు మాత్రమే కనపడతాయి. అదే గనక విజయవాడ గుణదల కొండ మీదకి ఎక్కితే కనుక దాదాపుగా విజయవాడ పట్టణం అంతా కనిపిస్తుంది. అదే గనక ఒక పక్షిరాజు ఎగరగలిగిన స్థాయికి మనం ఎక్కితే గనక అక్కడ నుండి విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా చూడగలుగుతాం. దానికంటే పైకి పంపించబడినటువంటి ఉపగ్రహాలు ఈ రోజున భూమి అంతటిని కూడా చూడగలుగుతూ ఉన్నాయి. కనుక ఒక స్థితి నుండి మరొక అంతస్తు ఎక్కుతూ ఉండగానే మన దృష్టి విశాలపరచబడుతుంది. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన మహోన్నతుడు అని, ఉన్నత స్థలముల నిత్య నివాసి అని రాయబడింది. అంటే ఉన్నత స్థలములు అంటే మనకి బైబిల్ గ్రంథాన్ని బట్టి 3 ఆకాశాలు ఉన్నాయి అని ఒక అభిప్రాయం ఉంది. మొదటి ఆకాశం మేఘాలు కనపడేది, అది భూ వాతావరణం ఉంటుంది. రెండవ ఆకాశం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఉండే చోటు. మూడవ ఆకాశం అంటే దానికంటే పైన దేవుడు నివసించేటటువంటి లోకముంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు అంత ఎత్తైనటువంటి స్థలం నుండి మంచి వారిని, చెడ్డవారిని చూస్తున్నాడు. అంటే చెడ్డవారు తాము చేసుకున్న చెడు క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి వారిని చూస్తున్నాడు. అదే సమయమందు నీతిమంతులను ఎందుకు చూస్తున్నాడు అంటే నీతిమంతులు చేసిన మంచి పనులను బట్టి వారికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి వారిని చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకి యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులను ఆయన చూడక మానడు అని, దేశాన్ని ఏలుబడి చేసే రాజులతో వారిని కూర్చుండబెడతాడు అని వాక్యం సెలవిస్తాడు. యోసేపు ఒక గొర్రెల కాపరి, ఐగుప్తు దేశానికి అధిపతిగా మార్చి దేవుడు ఫరోతో పాటు కూర్చుండేలా చేశాడు. అలాగే నెహెమ్యా లాంటి వ్యక్తులను రాజుకి పానదాయక అధిపతిగా దేవుడు ఉంచాడు. దానియేలు లాంటి వారిని రాజుకు స్నేహితులుగా, మంచి సలహాదారులుగా, మంత్రులుగా దేవుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఉంచాడు. అంటే నీతిమంతులను దేవుడు ఎందుకు చూస్తున్నాడు అంటే వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి ఇవ్వడానికి. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే గనక మనం ఇక దేవుని కన్నులు నీతిమంతులను ఎందుకు చూస్తున్నాయి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది అన్నాడు. అంటే మానవ జీవితము అనేది పూలపాన్పు కాదు, కానీ అది ఒక యుద్ధరంగం, అది ఒక రణరంగం అయి ఉన్నది. అయితే ఈ జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని ఓడించడానికి దాడి చేస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా మన శరీర ఇచ్చలు, లోకంలో ఉన్న కొన్ని విషయాలు,
సాతాను మనల్ని లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, మనంతటా మనము ఉంటే మనం బలహీనులం, మనం ఓడిపోతాం. కానీ నీతిమంతులుగా ఉన్నవారిని దేవుడు బలపరిచి శరీర ఇచ్చల మీద, నేత్ర ఆశల మీద, జీవపు డంబము అనే గర్వం మీద, సాతాను మీద, పరిస్థితుల మీద జయమిచ్చి నిలబెట్టడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే బలపరచడానికి తన కన్నులను మన మీద ఉంచాడు. ఇక మనం 34వ కీర్తన 15వ వచనాన్ని చూస్తే, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటాడు. అంటే దేవుని చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఈ స్థలమందు చెయ్యబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి, నా చెవులు ఉంటాయి అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు, ఏ స్థలం అంటే సొలొమోను దేవాలయము కట్టి, ప్రభువా నీ కనుదృష్టి దీని మీద ఉంచి ఇక్కడ చేయబడు ప్రార్థనలకు జవాబునిమ్మని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా ఈ స్థలమందు చేసే ప్రార్థనలు నేను వింటాను అన్నాడు. అంటే మనం గదిలో ప్రార్థన చేసినప్పుడు, మనము మనకివ్వబడిన మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన వినడా అంటే, మనం పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీలను తన ప్రజలుగా కోరుకున్నాడు. కానీ నూతన నిబంధనలో యేసయ్యను విశ్వసించిన వారందరూ కూడా ఆయన ప్రజలు, ఆయన రాజ్య వారసులే. పాత నిబంధనలో ఆయన ఇప్పుడు యెరూషలేము దేశముగా పిలువబడుతున్న ఆ దేశాన్ని, ఆ దేశంలో ఉన్న యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా, ఆయన దేవాలయము ఉండే స్థలముగా, నివసించే స్థలముగా కోరుకున్నాడు. కానీ ఈ రోజున ఎక్కడ ప్రార్థన చేయాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, యేసయ్యతో సమరయ స్త్రీ మాట్లాడుతూ ఒక ప్రశ్న వేసింది. యేసయ్య, ఇదిగో మా సమరయులేమో గెరేజీము కొండ మీద దేవుని ఆలయం ఉంది, మనము అక్కడే దేవుణ్ణి ఆరాధించాలి అంటారు. మీరేమో యూదులు, మీ ప్రజలేమో లేదు లేదు ఇది ఆరాధన స్థలము కాదు, యెరూషలేము దేవాలయం, యెరూషలేములో కట్టబడిన సొలొమోను కట్టిన, జెరుబ్బాబెలు కట్టిన దేవాలయంలో మాత్రమే ఆరాధించాలి అంటారు. మేము ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి అని అడిగారు. అడిగినప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నీకు ఒక విషయం చెప్తాను. అదేంటి అంటే, ఇదిగో ఒకానొక కాలము రాబోతుంది, అప్పుడు గెరేజీము కొండ మీదనైనా యెరూషలేములోనైనా ప్రజలు దేవుణ్ణి ఆరాధించరు, కానీ ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది అన్నాడు. అంటే ఆ కాలము ఇప్పుడు మనం జీవిస్తున్న కాలమే. మనం ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ ఆయనను స్తుతించాలి, ఎక్కడ మనము ఆయన్ని ప్రార్థించాలి అంటే, మనము గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఒంటరిగా మనము ప్రార్థిస్తే మన తండ్రి, మన దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అంత మాత్రమే కాదు, ఇద్దరు ముగ్గురుగా ప్రపంచవ్యాప్తముగా ఒకే సమయంలో మనం ఎక్కడ కూడుకొని దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించిన ఆయన అక్కడ సంచరిస్తాడు. ఆయన అక్కడ ప్రత్యక్షమై మన ప్రార్థనలు విని జవాబునిస్తాడు అన్న విషయం మనం గుర్తించాలి. ఈ రోజున ఆయన పేరు ఏంటి అంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు. అంటే ఎవరి ప్రార్థనలు వింటాడు అంటే, మనం గ్రుడ్డివాని కన్నులు తెరిచిన తర్వాత, ఇది మనకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనపడుతుంది. ఒక వివాదాన్ని అధికారులు లేపారు. వీడు గ్రుడ్డివాడిగా నటించాడని కొంచెం మంది, లేదు లేదు ఇతడు గ్రుడ్డివాడే
నేను గ్రుడ్డివాడనే, నా కన్నులు యేసయ్య తెరిచాడని ఇతడు. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, వారు చాలా వివాదానికి దిగారు. దిగినప్పుడు ఈ యొక్క గ్రుడ్డివాడు అంటాడు, మీరు యేసయ్య శిష్యులుగా మారాలనుకుంటున్నారా? ఎందుకు అన్నిసార్లు నన్ను అడుగుతూ ఉన్నారు? నా కన్నులు యేసయ్య తెరిచాడని నేను చెప్తున్నాను కదా అన్నప్పుడు, లేదు, మేము మోషే శిష్యులం, నీవు యేసుక్రీస్తు వారి శిష్యుడు గనక ఈ విధంగా మాట్లాడుతాను. అతడు పాపి అని మాకు తెలుసు అని వారు అంటున్నప్పుడు ఇతడు అంటాడు, అతడు పాపో కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఒక విషయం ఉంది. అదేంటి అంటే, ఒక వ్యక్తి అంటే దేవుడు పాపుల మానవి వినడు అని నాకు తెలుసు. ఒక వ్యక్తి దేవునికి విధేయుడై దేవుని చిత్తము జరిగిస్తూ నీతిమంతుడిగా బ్రతికితే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడని నాకు తెలుసు అని అతడు మాట్లాడాడు. అంటే ఈ విషయంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, మనం పాపంలో ఉండి దేవా నాకు సహాయం చేయి, దేవా నన్ను రక్షించు అంటే మనం చేసిన పాపం దేవునికి మనకి అడ్డుబండగా నిలిచి ఆయన దగ్గర నుండి ఎలాంటి సహాయము కూడా పొందుకోలేం. అదే గనక మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి నీతిగా న్యాయముగా బ్రతకడానికి మనం నిర్ణయించుకుంటే మనము చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి జవాబునిస్తాడు. అందుకనే నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలమైనదిగా ఉంటుంది అని ఆయన సెలవిచ్చాడు. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే, కానీ ఆసక్తితో వర్షము కురవకూడదు అని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఆకాశం నుండి వర్షము కానీ మంచు కానీ కురవకుండా దేవుడు మూసేశాడు. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని మంచును కురిపించాడు. అలాగే విశ్వాస సహితముగా మనము రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు, దయ్యము పట్టిన వారు విడిపించబడతారు, అద్భుతాలను ఆశ్చర్యాలను మనము చూడగలుగుతాం. కనుక దేవుని కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి అని మనం తెలుసుకోవాలి. ఇక కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోండి యెహోవా వానిని విడిపించును అంటాడు. అంటే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే నీతిమంతునికి కలిగే ఆపదలు 1, 2, 3, 7 కలుగుతాయని ఆయన చెప్పలేడు. అనేకములు కలుగుతాయి అని వాక్యం సెలవిస్తుంది. కానీ వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. 34వ కీర్తన 4వ వచనంలో మనకి కలిగిన భయముల నుండి విడిపిస్తాడు. ఉదాహరణకి ఒక సంవత్సరంలో మార్చి, ఏప్రిల్, మేను లాంటి ఒక నెలలో, సంవత్సరంలో ఆ నెల వచ్చేసరికి ఏదో ఒక మరణం ఆ ఇంటిలో సంభవిస్తే ఆ నెల వచ్చేసరికి మనుషులు చాలా భయకంపితులైపోతూ మాతో చెప్పిన మాట ఏంటి అంటే, ఆ నెల వస్తుంది అంటే మా గుండెలలో చాలా భయము, ఆందోళన, ఇంకొక మరణం సంభవిస్తుందేమో అని. మరికొంచెం మంది 45, 40 సంవత్సరాల వయసులో గుండెపోటు రావడం, మరణించడం అనేది వారికి తెలిసినప్పుడు, ఇదిగో మా ముత్తాతకి అలా జరిగింది, మా తాతకి గుండెపోటుతో చనిపోయాడు, మా నాన్నగారు చనిపోయారు, అదే సమస్య నాకు వస్తుందేమో అని భయపడిపోతున్నాను అని మాట్లాడుతాను. అంటే మనకి కొన్ని భయాలు ఉంటూ ఉన్నాయి. కానీ యేసయ్య రక్తము చేత మనం కడగబడినప్పుడు తరతరాల నుండి వస్తున్న పాపము, శాపము యేసయ్య ఆ కాడిని విరగగొట్టి మనల్ని భయముల నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. మనకి వచ్చే శ్రమల నుండి, ప్రమాదాల నుండి,
వ్యాధుల నుండి, నిత్య నరకం నుండి దేవుడు తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకి ఆర్థికంగా, అనారోగ్యపరంగా, అలాగే అనేకమైనటువంటి వివాదాల గుండా మనం వెళ్తూ ఉండగా మనకి ఆ సమస్యలను పరిష్కారము చూపించేవాడు దేవుడు. అదే సమయమందు చాలా విషయాల్లో మనం ఆలోచన చేస్తే మన శరీరమును స్వస్థత అనుగ్రహించి మన శరీరానికి రక్షణ ఇవ్వగలిగిన వాడు, ప్రమాదాల నుండి తప్పించి మన ప్రాణానికి రక్షణ ఇవ్వగలిగిన వాడు, మన మానసిక రుగ్మతలను తీసివేసి మనస్సుకు ప్రశాంతతనివ్వగలిగిన వాడు, నిత్య నరకము నుండి మన ఆత్మను తప్పించగలిగిన వాడు ఆయన. కనుక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ప్రభువు మనల్ని విడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక చివరిగా మనం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివితే, మనం సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. అంటే సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొంటాయేమో అంటే అర్థం ఏంటి అంటే, యవన కాలంలో ఉన్నటువంటి సింహం ఏ ఎరనైతే గురి చూసిందో దాన్ని పట్టుకుని చీల్చి ఆహారంగా భుజించడంలో అంత ఒడిగా, నేర్పరితనముగా వేటాడతాడు. ఇప్పుడు కొన్నిసార్లు అలాంటి అంత చురుకుగా వేటాడి పట్టినది తిని భుజించేటటువంటి సింహమే కొన్నిసార్లు ఆహారము దొరకక అలమటించవచ్చు. కానీ దేవుని నమ్మిన పిల్లలకు మాత్రం ఏది కొదువ లేకుండా దేవుడు ఏం చేస్తాడు అంటే సమస్తము కూడా అనుగ్రహిస్తాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. అందుకనే మనం కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం చూడగలిగితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును అన్నాడు. అంటే దేవునిని ఆశ్రయించేటటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు, వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. కనుక దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, దేవుని చెవులు వారి ప్రార్థనలు వింటూ ఉన్నాయి. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి, దేవుడు తప్పిస్తాడు. నీతిమంతులకు ఖచ్చితంగా మేలు చేస్తాడు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, మన జీవితంలో దేవునిని ఆశ్రయించేటటువంటి వారికి దేవుడే కేడెముగా, డాలుగా, వారికి కవచముగా ఆవరించి ఉంటాడు. ఉదాహరణకి దావీదు తన జీవిత కాలంలో అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు, కానీ ఏ యుద్ధంలో గాయపడినట్లుగా కానీ మరణించినట్లుగా కానీ మనం చూడం. కారణం ఏంటి అంటే, ఒక సైనికునికి తలకి గాయమవ్వకుండా ఎలా అయితే శిరస్త్రాణం ఉంటుందో, తన శరీరానికి గాయమవ్వకుండా ఎలా అయితే కవచము ధరిస్తాడో, శత్రువు ప్రయోగించినటువంటి కత్తి కానీ, బల్లెము కానీ, బాణము కానీ అతని మీద పడకుండా ఎలా డాలు వాటిని ఆపుతాడు, దేవుడే తనకు తోడై తన ముందు, వెనక, కుడి ఎడమల, పైన, కింద ఆవరించి ఉన్నాడు కనుక ఏ యుద్ధంలో శత్రువు అతనికి హాని చేయలేకపోయాడు. అలాగే ఈ రోజున సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని నాశనము చేయడానికి తిరుగుతూ ఉండగా, సాతాను నుండి కానీ శత్రువుల నుండి కానీ మనకి హాని జరగకుండా మనల్ని కాపాడడానికి ఆయనే డాలు వలె, కేడెము వలె, ఆయనే కవచము వలె మన ముందు, వెనక, కుడి ఎడమలా ఉండి ఆయన మనల్ని కాపాడుకుంటాడు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో అలాంటి వారికి పూర్ణ శాంతి గలవారిగా మార్చడానికి మన దేవుడు సమర్థుడు. అంటే
మనం అధిక సమయం నుంచుని ఉంటే మన శరీర బరువు అంతా కూడా మన కాళ్ళ మీద ఆనుకుని మనకి చాలా నొప్పి బాధ ప్రారంభమవుతుంది. మనం అలసిపోతాం. అదే గనక మనం కుర్చీలో కూర్చుంటే మన బరువు ఆ కుర్చీ భరిస్తుంది కనుక మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే ఎవరైతే దేవునిని ఆశ్రయించి వారి జీవితంలో ఎదురైన ప్రతి దానిని కూడా, అవి ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యాలైనా, కలహాలైనా, ఎవరు తీర్చలేని సమస్యలైనా దేవుని మీద వేస్తూ ఉండగా ఆయన మన బరువు భారాలను భరించి సహించి ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుని, తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో దేవునిని ఆశ్రయించు నరుడు ధన్యుడు అని మీరు సెలవిచ్చినట్లుగానే నిశ్చయముగా నీ బిడ్డలు నీ మీద నాయన నమ్మిక ఉంచి నీ మీద ఆశ్రయిస్తూ ఆధారపడుతూ ఉండగా నీ కన్నులు వారి మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ కూడా మీ కన్నులను వారి మీద మీరు ఉంచి నాయన నీవు జ్ఞాపకము చేసుకుని వారిని బలపరుస్తూ వారిని ఉన్నతమైన స్థితిలో వారిని మీరు ఉంచి దీవించండి. అలాగే వారి నోటంట వచ్చిన ప్రతి ప్రార్థనలను మానక మీరు ఆలకించి సమయోచితంగా వారిని భయాల నుండి, శ్రమల నుండి, ఆపదల నుండి, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి మీరు విడిపించండి. అలాగే వారికి ఒక యుద్ధ కవచము వలె వారి ముందు వెనక కుడి ఎడమలా మీరు ఆవరించి నాయన అదే సమయమందు పూర్ణ శాంతి గలవారిగా మార్చి నాయన నీవే భయాలు ఆందోళన తొలగించి మేలు చేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.